ఎదుటి వారిని ప్రశ్నించండి, కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు. మీరు దేనికి అర్హులో అది మాత్రమే దొరుకుతుంది. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి, తాబేలులాగా వెళతాయి. కానీ డబ్బులు మాత్రం తాబేలులాగా వస్తాయి, కుందేలులాగా వెళ్తాయి. నీవంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నీవంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో తప్పుల్ని వెతుకుతారు. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. ఏదో ఒక రోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. మంచివారితో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు, కానీ బురదను బురదతో కడగలేము. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. వంటి మీద ఉన్న బంగారం వలన కంటే పక్కన ఉన్న మంచి స్నేహితుని వలనే మన విలువ పెరుగుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. తప్పు లేని చోట తల వంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు పెట్టకు. గతం గురించి ఆలోచించకు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకు, భయమేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషం నీ సొంతమవుతుంది. ప్రతి నిమిషాన్ని వినియోగించుకో, లేదంటే నువ్వు వృధా చేసిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏదీ లేదు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు. 1 మనశ్శాంతి, 2 సంతృప్తి. ఈ రెండింటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతం. ఈ ప్రపంచంలో విలువైనది అంటూ ఏదీ లేదు, మన మనసుకు నచ్చిన వారి నుండి మనం పొందే ప్రేమ తప్ప.